హైదరాబాద్ నగరంలో విదేశీ గంజాయి కలకలం రేపింది. అమెరికా నుంచి గంజాయి స్మగ్లింగ్ చేసి అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు ఐటీ ఉద్యోగులను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సినీ పరిశ్రమకు చెందిన కొందరికి వీటిని సరఫరా చేశారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. గచ్చిబౌలిలో ఆదివారం రాత్రి ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. ప్రశాంతి హిల్స్ టింబర్లేక్ వ్యాలీ వద్ద గంజాయితో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారయ్యారు. పట్టుబడ్డ వ్యక్తి బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న శివరాంగా గుర్తించారు. పరారైన వ్యక్తి పేరు అజయ్ అని తెలుస్తోంది. నిందితుల నుంచి గంజాయితో పాటు బైక్ అలాగే మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తం 170 గ్రాముల ఫారిన్ గంజాయితో పాటు కేజీ లోకల్ గంజాయి కూడా ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. కాలిఫోర్నియా నుంచి గంజాయి అక్రమ రవాణా ద్వారా వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఐటీ ఉద్యోగులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులకు కూడా ఫారిన్ గంజాయి విక్రయించుంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో పట్టుబడ్డ నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు. మా కరెస్పాండెంట్ వాసుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాసు, చెప్పండి. సో గంజాయి అమెరికా నుంచి తీసుకొస్తున్నారు అంటే కనుక ఇది ఎన్నాళ్ళ నుంచి జరుగుతుండొచ్చు? ముఖ్యంగా సినీ ప్రముఖుల మీద అనుమానం వ్యక్తం చేస్తానికి కారణం ఏంటి? పోలీసులు ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది హై క్వాలిటీ ఓజీ కుష్ గంజాయిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పట్టుబడింది. అయితే ప్రధానంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా కూడా డ్రగ్స్ కు సంబంధించినటువంటి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క గంజాయిని వాడుతున్నట్టుగా తెలుస్తుంది. అత్యంత క్వాలిటీ ఉన్నటువంటి ఈ విదేశాల నుంచి కూడా హైదరాబాద్ కు సప్లై చేస్తున్నారు. దీని వెనకాల పెద్ద నెట్వర్క్ ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఓజీ కుష్ స్వాధీనానికి సంబంధించి కూడా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి శివరాం ఈ గంజాయి విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి కూడా ప్రస్తుతం ఈ కేసులో పరారులో ఉన్నారు. విదేశాల నుంచి గంజాయిని తరలించి సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు సినీ రంగ ప్రముఖులతో పాటు మరికొంతమంది వ్యాపారులకు చాలా పెద్ద ఎత్తున కూడా విక్రయిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే 170 గ్రాముల ఈ యొక్క గంజాయికి సంబంధించి కూడా 1 గ్రాము 3,000 రూపాయలకు ప్రస్తుతం హైదరాబాద్ లో అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. కాలిఫోర్నియా అరోమా ప్రాంతం నుంచి స్మగ్లింగ్ చేసి వయా బెంగళూరు మీదుగా హైదరాబాద్ విక్రయాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. టెట్రాహెడ్రో క్యాబినన్ మత్తు పదార్థం ఇది హై క్వాలిటీ గంజాయి అని కూడా ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. అయితే ముఠా సాధారణంగా 2 నుంచి 4% టీహెచ్సీ ఉంటే ఈ హై క్వాలిటీ 25% ఉంటుందని కూడా గ్రాము 3,000 అమ్ముతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా రాయదుర్గంలోని టింబర్ లేక్ వ్యాలీలోని ప్రశాంతి హిల్స్ లో తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్నటువంటి శివరాంతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఈయన గంజాయి చాలా కాలంగా విక్రయిస్తున్నట్టు తెలుస్తా ఉంది. బెంగళూరుకు చెందినటువంటి అజయ్ అనే మరో వ్యక్తి ప్రస్తుతం పరారులో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి 175 గ్రాముల యొక్క గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు అతను విచారిస్తా ఉన్నారు. ఇంకా ఎంతమంది నెట్వర్క్ వెనకాల ఉన్నారు, ఎవరెవరికి వీళ్ళు విక్రయిస్తా ఉన్నారు, ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగుతుందన్న అంశానికి సంబంధించి కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ప్రస్తుతం మనకు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో కూడా చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ అధికారుల నిఘా ఉంది. పోలీసులు ఎక్సైజ్ అధికారుల నిఘా ఉన్న నేపథ్యంలో కూడా కొత్త దందా ప్రారంభించారు. ఇది విదేశాల నుంచి కూడా హై క్వాలిటీ గంజాయి పేరు చెప్పి కూడా బెంగళూరు మీదుగా హైదరాబాద్ రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. మొత్తం ఈ నెట్వర్క్ వెనకాల ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎవరెవరు డ్రగ్స్ వినియోగిస్తున్నారు, హైదరాబాద్ సంబంధించి ఈ గంజాయిని ఎవరెవరు కొనుగోలు చేస్తున్నారన్న అంశంపైన కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు ప్రారంభించారు.